మీరు కాళేశ్వరంలో లక్షలు తిన్నారు అని అన్నప్పుడు సంవత్సరం గడిచింది, ఎందుకు దాని మీద మీరు ఇవాళటి వరకు వాస్తవాలు బయటకు పెట్టలేదు? ఇవాళ అన్నింటినీ కూడా తెరమరుగు చేసుకొని. అవును, కాళేశ్వరం కమిషన్ ఉంది కదా, విచారణ జరుగుతుంది. ఆచార్య గారు కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విచారణ జరుగుతుంది కదా. ఇక జరుగుతూనే ఉంటుంది, అది 4 ఏళ్ళు జరుగుతూనే ఉంటుంది. బాంబులు ఎక్కడ వెళ్ళినాయి, ఏడ వెళ్ళినాయి? వాళ్ళ మేము అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన హామీలు అన్ని అయిపోయినాయని రైతులు సంతోషంగా ఉన్నారంటే ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఎక్కడ రైతులు చెప్పుతున్న వ్యక్తి మీద ముఖం మీద కలలేదండి. ఆయనే సంతోషంగా లేడు, ఇక రైతులు ఏడ సంతోషంగా ఉన్నారు? కాంగ్రెస్ కార్యకర్తలే సంతోషంగా లేరంటున్నారండి సుజాత గారు. రైతులను పక్కకు పెట్టండి, రాష్ట్ర ప్రజలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు లేరండి. అంతేందుకు సుజాత గారు కూడా సంతోషంగా లేరు, వేరే కారణాల చేత. ఎందుకు లేరండి? ఆమె ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, మీరు భలే చెప్తారు. ఆమెకి ఆమె ఎమ్మెల్సీ కావాలనుకున్నారు. సుజాత గారు ప్లీజ్. సుజాత గారు మాట్లాడొచ్చా? మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ మాట్లాడారు. ఏది కూడా నేను ముఖ్యమంత్రి కావాలని మనసులో అనుకుంటాను, అవుతాను, నా దృష్టిలో ఉంటేనే అవుతాను. అది ఒక్క స్టెప్ అయితే ప్రభుత్వంలో పర్లేదు, మీ మనసులో మాట చెప్పారులే సుజాత గారు. అవుతారా అన్నా నేను. ఒక్క నిమిషం అండి, అవ్వాలి అనుకోవడం ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, కానీ మన అదృష్టంలో కూడా అన్ని రాసిపెట్టి ఉండాలి. కానీ ఒకటి, ప్రజాసేవలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, దానికి సేవ చేసే అవకాశం నాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం దొరికింది అనే దాంట్లో నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఇంకోటి, ముఖ్యమంత్రి ముఖంలో కళ లేదా అనడానికి ఆయనకి ఏమన్నా మీరు సిద్ధాంతులా ఏమన్నా కళ ఉందా లేదా అని చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారికి రైతులు సంతోషంగా ఉన్నారంటే మాట్లాడు సుజాత గారు. రైతులు సంతోషంగా లేరా? రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చామన్నా, 1,50,000 టన్నుల 1,50,000 టన్నులు ఈరోజు వడ్లు పండించినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రైతాంగాంది. ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలో ఇప్పటికే 60% పైగా వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకు ఇమీడియట్ గా టక అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు ఎంతో మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం, మేము ఎకరాకి మాకు 5,000 వస్తున్నానో 7,000 వస్తున్నానో 7,500, కానీ ఈ రోజు మాకు ఎకరాకి 30 బస్తాలు పడితే 30 బస్తాలకు కూడా 20 బస్తాలు 30 బస్తాలు ఎన్ని పడితే దానికి 500 రూపాయలు బోనస్ వస్తున్నది. మేము ఇస్తానన్నటువంటి హామీని ఆఫ్ కోర్స్ కాస్త ఆలస్యం ఉండొచ్చు. మేము జనవరిలో మళ్ళీ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నాం. అలాగే రైతు కూలీలకు ఇస్తామంటున్నాము, అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినాం. హామీ ఇస్తున్నాం. మేము చెప్పిన తప్పకుండా 25 లోపల 18,000 కోట్ల రూపాయలు ఖాతాలో వేసినటువంటి ఏకైక చరిత్ర మా ప్రభుత్వం. మీరు బోనస్ గురించి మాట్లాడుతున్నారు కాదండి, మీరు బోనస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో కండిషన్స్ పెట్టారు, సన్నలకు 500 బోనస్ ఇస్తామని. మీరు ఎన్నికల ముందు ఏంది ప్రతి పంటకు మేము బోనస్ ఇస్తామని చెప్పారు. ఏంది మెలికలేంటి అసలు? ఎందుకు ఇట్లా వస్తుంది? ప్రతి పంటకి కాదు, వడ్లకి. ప్రతి పంట అంటే కూరగాయలకు కూడా అయిపోతుంది అట్లా అనుకుంటే. దేవిప్రసాద్ గారు ఆ రోజు చెప్పలేదా? దేవిప్రసాద్ గారు ప్రతి పంట కాదు, దేవిప్రసాద్ గారు చెప్పలేదు ఆ రోజు? ప్రతి పంట నేను ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఒకసారి సుజాత గారు తెరిచి చూస్తే తెలుస్తుంది. నేను ఏమంటున్నా, ప్రతి పంటకు కాదు 6-7 పంటలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చింది. కందులకు ఇచ్చిండ్రు, పెసర్లకు ఇచ్చిండ్రు, పత్తికి ఇచ్చిండ్రు, తర్వాత వరి ధాన్యానికి ఇచ్చారు. వరి ధాన్యానికి కూడా ఆ రేట్ ఏమి ఇచ్చిండ్రు? అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉండే పండే పంటలకు సంబంధించినటువంటి ఎంఎస్పీ వేసింది, దానికి 500 కల్పిస్తామని రేటు కూడా వేసింది. నేను ఏమంటున్నా, మీరు మొదలు సన్నవడ్ల దొడ్డు వడ్ల అనేటువంటి సెగ్రిగేషన్ చెయ్యలేదు, అది ఒప్పుకోండి, మేము అప్పుడు అట్లా పెట్టినామని. ఇవాళ డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఉల్లంఘన చేసి సన్నవడ్లకే ఇస్తామంటారు. సన్నవడ్లకు మార్కెట్లో కంటే మంచి ధర ఉండడం మూలాన ఇవాళ రైతులు బయట కూడా అమ్ముకుంటున్నారండి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మడానికి ఏమి తాహతాలు ఆడతలేరు. డెఫినెట్ ఇవాళ దొడ్డు వడ్లకు సంబంధించి మీరు బోనస్ ఇస్తే నిజంగానే వారికి ఏమైనా మేలు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గమనించాలని నేను విజ్ఞప్తి. రెండవది, మొత్తం 10 ఏళ్లలో 11,000 కోట్లు ఇచ్చారు, మేము 10 నెలలలో 53,000 కోట్లు ఇచ్చినామని ఒక పెద్ద ఈ శతాబ్దపు జోకి. 11,000 కోట్లు అనేటువంటిది రుణమాఫీకి సంబంధించినటువంటి
10 అదే సంవత్సరాల్లో చెప్తున్నాను. ఏమనుకోకండి సుజాత గారు 11,000 కోట్లు రుణమాఫీకి మీరు ఇచ్చిన విషయం ఔటర్ రింగ్ రోడ్ అమ్మి ఇచ్చారు అని చెప్పాం, కానీ మేము ఈ 11,000 కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పలేదు. మీరు రైతు బంధు కూడా ఇచ్చారు. మేము అలా అబద్ధాలు ఆడి మేము పబ్బం గడుపుకునే రకం మాది కాదు. మీరు ఇంకోటి వడ్లు ఒరేస్తే ఉరి అన్నటువంటి మీ ప్రభుత్వం అయితే అదే సన్న వడ్లను పండించి ఈ రోజు 1,50,000 టన్నుల వడ్లు పండించినటువంటి ప్రభుత్వం మాది. మీరు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి వాస్తవం దాన్ని ఒప్పుకోవాల్సిందే. రైట్ దేవప్రసాద్ గారు ప్లీజ్. సుజాత అయిపోయిందంటే అయిపోయింది మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. ఆమె ఇంకా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం. నేనేమంటున్నా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక విషయాలు తప్పుల తడకగా ఉన్నాయి. ఇవాళ రైతాంగానికి తెలుసు ఎవరికి ఏమొచ్చింది. ఈ సంవత్సర కాలంగా మీరు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. ఇప్పటి వరకు బోనస్ ఇప్పుడే కొంతమందికి మాత్రమే ఇచ్చిండ్రు. పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో మీ పురోగతి లేదు. పెన్షన్ల పెంపుకు సంబంధించి కౌలుదారుల గురించి ఎన్యుమరేషన్ కూడా లేదు. మీరు ఇంకా మిగతా అనేక అంశాలు ఇవాళ 13 అంశాలలో ఏ 1-2-3 అంశాలు తడిమినట్టు చేసేది తప్ప ఇప్పటి వరకు చేయలేదనేటువంటి విషయం వాస్తవం. ఇక 54,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పక్కింట్లో 10 మంది పిల్లల్ని తీసుకొచ్చి మేమే కన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు మీరు ఈ 54,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు, ఇచ్చారు సంతోషం. ఇది కంటిన్యూ ప్రాసెస్. 54,000 ఉద్యోగాలు మేము ఆమెనే ఇచ్చినాం, వెళ్ళండుకుడు దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ ఈ 54,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని మీరు రాజకీయ పరంగా చెప్పుకోండి. కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఏ ఒక్క అంశం కూడా ఇవాళ ఈ సంవత్సర కాలంగా అనేక అంశాలు ఇవాళ ప్రస్తావనకు వచ్చినాయి. వచ్చిన ప్రతి అంశము ఇబ్బంది పెట్టేటువంటి అంశం తెస్తారు. తర్వాత ప్రజలు తీవ్రమైనటువంటి